నవయవ్వన కేళి రంగుల విరజిమ్ము కేళి హోలికా దహనం ఆనందభరితం. ఇదే మన వివిధ వర్ణాల హోలీ. సో ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. జనరల్గా మన ఫెస్టివల్స్ అంటేనే ఒక మంచి ఫుడ్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎటువంటి మంచి సెలబ్రేషన్ అయినా కూడా ఎప్పుడు చెప్పేటట్టుగానే మంచి ఫుడ్ ఉందనుకోండి, ఆ మెమరీ ఇంకా సూపర్గా ఉంటుంది కదా. అండ్ ఎస్పెషలీ ఫెస్టివల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మోస్ట్ ఇంపార్టెంట్గా హోలీ ఈజ్ అ వెరీ వెరీ నైస్ ఫెస్టివల్. ఎందుకంటే బోల్డ్ అంత కలర్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, గానా బజానా, ఫ్రెండ్స్ అండ్ గుడ్ ఫుడ్ ఉంటుంది. సో గుడ్ ఫుడ్ ఎక్కువగా ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? మంచి కాన్వర్సేషన్తో పాటు. కాన్వర్సేషన్ సూపర్గా ఉన్నప్పుడు ఫుడ్ చాలా సింపుల్గా ఉండాలి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం చట్పట్గా, కొంచెం స్పైసీగా, కాస్త కారం కారంగా, కాస్త పుల్లగా, ఆహా సూపర్గా ఉంటుంది. సో ఈ రోజు మన హోలీ ఎపిసోడ్ని మనం కొంచెం ఫ్యూజన్ స్టైల్లో తయారు చేసుకుందాం. ఎందుకు అంటే వావేం రుచి అంటేనే ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ కుజీన్స్, డిఫరెంట్ స్టైల్స్ అండ్ బోల్డ్ అనే ఫ్యాక్ట్స్ తోటి మీరు నేను కలిసి నేర్చుకుంటున్నాం కదా. అందుకనే మన నూడిల్స్ని తీసుకొచ్చేసి మన మోస్ట్ ఫేవరెట్ అయిన పానీపూరితో కలిపేసి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీని తయారు చేసుకుందాము. ఈరోజు మనం తయారు చేసుకుందాం గోల్గప్పా షాట్స్. సో ఈ గోల్గప్పా షాట్స్ చూడడానికి రెగ్యులర్ పానీపూరిలా కనిపించినా కూడాను టేస్ట్ చేస్తే మాత్రం ఇట్స్ గోయిన్ బి ఎ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు చూపించే ఈ రెసిపీ జస్ట్ బేస్ అనమాట. మీకు మీ క్రియేటివిటీని కొంచెం పని పెట్టేటట్టుగా జస్ట్ మీకు ఒక బేస్ రెసిపీ లాగా చూపిస్తున్నాను, కొంచెం ఇన్స్పిరేషన్ కోసం. దాన్ని మీరు ఇంకా చాలా చాలా డిఫరెంట్గా మార్చుకుని ఈ హోలీని ఇంకా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కాస్త తేనె యూస్ చేస్తున్నాను, స్వీట్ చిల్లీ సాస్, దీంతో పాటు ఆరెంజ్ జ్యూస్ని యూస్ చేస్తున్నాను అనమాట. ఆరెంజ్ జ్యూస్ అనేది నేను క్యాన్డ్ వర్షన్, అంటే ఆల్రెడీ డబ్బాల్లో అమ్మే ఆరెంజ్ జ్యూస్ని యూస్ చేస్తున్నాను కాబట్టి తీపి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆ లెక్క గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్లీ స్క్వీజ్డ్ ఆరెంజ్ జ్యూస్ కూడా సూపర్గా టేస్ట్ వస్తుంది. దీంతో పాటు ఐఎమ్ గోయింగ్ టు యూస్ గువావా జ్యూస్, అంటే మన జామకాయ జ్యూసుల్లో కూడా ఇవాళ రేపు మనకి మార్కెట్లో పింక్ జామకాయ లేకపోతే రెగ్యులర్ జామకాయ అంటూ మనకి వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. నేను ఆ పింక్ గువావా జ్యూస్ని యూస్ చేస్తున్నాను. యూస్ చేద్దాం ఒక చిన్న ఆరెంజ్ అండ్ లెమన్ నిమ్మకాయ, దాంతో పాటు కాస్త యాపిల్ సైడర్ వెనిగర్, కాజూన్ స్పైస్, అల్లం, చక్కెర, గోల్గప్పాకి పానీపూరికి ఆ పానీపూరి డొప్పలు అంటారు కదా, అది ఉండాలి కదా, అది, నూడిల్స్ అండ్ వెల్లుల్లిపాయలు. అసలు ఇందులో మొత్తం ఈ రెసిపీలో స్టఫింగ్ ఎక్కడ చూపించలేదు. ఏంటి అని అనుకుంటున్నారా? జనరల్గా గోల్గప్పా స్టఫింగ్ అయితే మనకి పొటాటోస్ అంటే ఆలుతోటో లేకపోతే చెన్నాతోటో శనగలతోటో తయారు చేసుకుంటారు. మనం నూడిల్స్తో తయారు చేసుకుందాము. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియలీ నైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టేసుకుంటాను. అండ్ నా ప్రకారం ఈ రెసిపీ వెజిటేరియన్ అయితేనే కొంచెం సేఫ్ కూడా. ఎందుకంటే పార్టీలో వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అందరు కలిసి టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేయాలి అంటే, ఫ్లేవర్లో కాంప్రమైజ్ కాకుండా అంటే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ సెటప్. సో ఫస్ట్ మనం నూడిల్స్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఇవి. అండ్ పొడిగా ఉండడానికి ఆయిల్ ఇలావన్నీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. కాస్త ఉప్పు వేసి ఉడకపెట్టుకోండి, సరిపోతుంది. దీన్ని నేను కాస్త చాప్ చేసేసుకుంటాను. ఎందుకు చాప్ చేసుకుంటున్నాను అంటే మనకి మన బుజ్జి పూరీల్లో సరిపడా మనం ఫిల్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా నేను చాప్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర నూడిల్స్ లేవనుకోండి, మీరు సేమియా కూడా వాడచ్చు అనమాట. అది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, ఒక కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ లాగా. ఓకే, నేను దీన్ని చాప్ చేసేసుకుంటున్నాను. దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఫస్ట్ కొంచెం స్టిక్ అవుతుంది. ప్యాన్లో నేను కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకుంటాను. ఇందులో వేసుకుందాం అల్లం ముక్కలు. అల్లం ముక్కల్ని నేను పూరీలో స్టఫ్ చేస్తున్నాను కాబట్టి బాగా వేయించుకుంటే కరకరలాడుతుంది. అండ్ ఈ జింజర్ ఫ్లేవర్, ఈ అల్లం ఫ్లేవర్ మరీ స్ట్రాంగ్గా ఉండదు అనమాట. అందుకనే దీన్ని బాగా వేయించేసుకుందాము బుజ్జిగా తయారైనంత వరకు. ఎస్, అల్లం ముక్కలు బాగా వేయించేసుకుంటున్నాను కదా. ఇందులో నేను వెల్లుల్లిపాయలని కూడా దంచేసి వేసేసుకుంటాను. ఒకవేళ ఈ ఫ్లేవర్ మరీ స్ట్రాంగ్ అనిపించింది అనుకోండి, అవాయిడ్ కూడా చేయొచ్చు. కానీ కాస్త వేసుకుంటే కూడా ఆ మంచి రిచ్ గార్లిక్ ఫ్లేవర్ ఇందులో యాడ్ అవుతుంది. నేను ఏం చేసుకుంటాను ఇక్కడ. పర్ఫెక్ట్. ఇందులో నేను చాప్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకుంటాను.
You just toss. బేసిక్గా ఈ ప్యాన్లో సపరేట్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనం నూడిల్స్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాము. అల్లం వెల్లుల్లిపాయలని కూడా మనం పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకున్నాం. సో బేసిక్గా కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ ఒక చోటికి తీసుకొస్తున్నాను అనమాట. ఇందులో వేసుకుంటున్నాను కాస్త ఉప్పు, వేసుకుందాం కాస్త యాపిల్ సెడార్ వెనిగర్, అండ్ గోల్గప్ప. పానీపూరి నా ఫేవరెట్ అయినప్పుడు నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో కనిపించాలి కదా. మై ఫేవరెట్ కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకున్నాను అందులో. ఆల్రైట్, బాగా వేయించుకుంటే ఈ చిన్న చిన్న నూడిల్ బిట్స్ కూడా చాలా క్రిస్పీగా తయారవుతాయి. వాటిలో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను పార్స్లీ. బ్యూటిఫుల్ ఫ్రెష్ పార్స్లీ. పార్స్లీ లేకపోతే ఎప్పటిలాగే కొత్తిమీర కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కొంచెం పార్స్లీ మళ్ళీ మనం ఈ ఫ్లూయిడ్స్ పానీపూరిలో పానీ తయారు చేసుకోవాలి కదా, దాంట్లో మనం మళ్ళీ చాప్ చేసి వేసేసుకున్నాము. ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ గ్రీన్స్ ఇందులో మనం యాడ్ చేసేసుకుందాం. అండ్ దట్స్ ఆల్. అండ్ యు నో వాట్, సెకండ్ థాట్స్కి ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ మాత్రమే పార్టీలో ఉంటున్నారు, ఎంజాయ్ చేయాలి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే జస్ట్ నాన్ వెజిటేరియన్ వర్షన్ అంటే మీరు ఇందులో ఫిష్ సాస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆయిస్టర్ సాస్ యాడ్ చేసుకోవచ్చు. ఆ సీ ఫుడ్ ఫ్లేవర్ కోసం అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పానీని తయారు చేసుకుందాము. 2 different kinds of పానీ, సో దట్ ఒక డిఫరెంట్ వేరియేషన్, డిఫరెంట్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఈ ఆరెంజ్ క్యాన్డ్ ఆరెంజ్ జ్యూస్ని యూస్ చేస్తున్నాను. ఇందులో నేను ఈ లెమన్ జెస్ట్ని కాస్త యాడ్ చేస్తున్నాను. చూడ్డానికి ఏం వేయకపోయినా, వేసినట్టు కనిపించకపోయినా కూడాను ఈ లెమన్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇందులో నేను వేసుకుంటున్నాను స్వీట్ చిల్లీ సాస్. ఇంట్రెస్టింగ్ రైట్? ఈ స్వీట్ చిల్లీ సాస్లో హనీ, షుగర్ అండ్ మిర్చి ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం ఈ వెనిగర్ టచ్ తోటి దట్స్ గోయింగ్ టు టేస్ట్ రియల్లీ నైస్. అండ్ ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయడానికి, ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్ కాబట్టి ఒకవేళ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేస్తున్నారు అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ డన్. అండ్ ఒక సింపుల్, వెరీ సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక ఆరెంజ్ పానీ, గోల్గప్పాని మనం రెడీ చేసుకున్నాం. లెట్ మీ టేస్ట్ దిస్. ఏదో మిస్ అవుతుంది, కాస్త కారం మిస్ అవుతుంది, ఎందుకంటే ఆ స్పైస్ అనేది ఉంటే ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ నైస్. ఎందుకు ఈ కాంబినేషన్ ట్రై చేశాను అంటే మనం ఆల్రెడీ స్వీట్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అందులో ఆల్రెడీ చిల్లీ ఫ్లేవర్ ఉంటుంది. మనం ఈ జాంకాయతో తయారు చేసుకునే లిక్విడ్ పానీని కొంచెం ఇంకా తీయగా తయారు చేసుకుందాం. ఆహా, సూపర్. నా హోలీ పార్టీ సూపర్గా ఉండబోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ గ్వావా మిక్స్చర్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ మీరు ఆరెంజ్ని 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. జస్ట్ మళ్ళీ అలాగే ఈ పైన ఉన్న స్కిన్ని ఫ్లేవర్స్ కోసం యూజ్ చేయొచ్చు, లేకపోతే లోపల ఆరెంజ్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నేనైతే కొంచెం లేజీగా ఉన్నాను కాబట్టి అండ్ ఆల్రెడీ హోలీ పార్టీ మూడ్లో ఉన్నాను కాబట్టి జస్ట్ ఆ ఆరెంజ్ ఫ్లేవర్ క్విక్గా రావాలి అంటే ప్లస్ జస్ట్ యాడ్ చేయొచ్చు కదా క్విక్గా. దట్స్ వాట్ ఐమ్ గోనా డూ నౌ. ఇది ఇంత జస్ట్ సరిపోతుంది ఫర్ అ గుడ్ బ్రైట్ ఫ్లేవర్ అనమాట, ఆరెంజ్ ఫ్లేవర్ కోసం. నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులో నేను తేనెని యాడ్ చేస్తాను. అండ్ ఒకవేళ ఇంకా ఆ ఎక్స్ట్రా పంచ్ అండ్ కిక్ కావాలి అంటే కాస్త స్పైస్ని కూడా యాడ్ చేయండి. ఒకవేళ ఎటువంటి స్పైస్ లేకపోయినా కూడా కాస్త జీలకర్ర పొడి వేసినా, కాస్త ధనియాల పొడి వేసినా కూడాను సరిపోతుంది. నేను వేసుకుంటున్నాను కాజూన్ స్పైస్, ఉంటే మరీ మంచిది, హ్యాపీగా వేసేసుకోండి. లెట్ మీ మిక్స్ దిస్. ఓకే, సో గోల్గప్పాస్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటి సంగతి అని అనుకుంటున్నారా? చాలా చాలా సింపుల్. లెట్ మీ టేస్ట్ దిస్. సూపర్. మీ నెక్స్ట్ హోలీ పార్టీకి ఇలాంటి రెసిపీని తయారు చేసి పెట్టండి,
యూ గోయింగ్ టు గెట్ లాడ్ ఆఫ్ కాంప్లిమెంట్స్. చాలామంది అసలు ఏం చేసావు, ఎంత వెరైటీగా ఉంది అని అంటారు. ఓకే, సో బేసిక్గా పానీపూరిని లైట్గా క్రష్ చేసుకుంటున్నాను. కావాలి అంటే మళ్ళీ ఆనియన్స్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నూడిల్ ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదు అని నేను డైరెక్ట్గా జస్ట్ నూడిల్స్ని యాడ్ చేస్తున్నాను. ఐమ్ సెట్. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా నూడిల్స్ని ఫిల్ చేసుకుంటున్నాను, క్రిస్పీగా తయారు చేస్తున్నాను. అండ్ కావాలంటే ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఆరెంజ్ ఫ్లేవర్, అండ్ ఈ స్వీట్ గువావా అంటే జామకాయ ఫ్లేవర్ ఉన్న కొంచెం తేనె కాంబినేషన్తో కాజన్ స్పైస్తో తయారు చేసుకున్న బ్యూటిఫుల్ లిక్విడ్ని యాడ్ చేసుకోవాలంటే అలా. చాలా చాలా సింపుల్. చిన్నపిల్లలకి చెప్పినట్టుగా చెప్తున్నాను, ఎందుకంటే ప్రొసీజర్ అంత ఈజీగా ఉంటుంది. ఎక్కువ మటుకు హోలీ రోజు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయడం కంటేను పిల్లల్ని ఆక్యుపై చేయడం చాలా పెద్ద పని. అందుకనే వాళ్ళతో పాటు కలిపి ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు పని చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి టైం పాస్ అయిపోతుంది, అండ్ మనకు ఒక సూపర్ రెసిపీ కూడా రెడీ అయిపోతుంది. క్విక్ అండ్ ఈజీ అండ్ ఫ్రూటీ ఫ్లేవర్ఫుల్ గోల్గప్పా షాట్స్ మన హోలీ స్పెషల్ తయారు చేసేసుకున్నాం. ఇక డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. So let's taste. Okay. జనరల్గా హోలీ రోజు ఎండలు కాస్త ఎక్కువగానే అనిపిస్తాయి. చాలామంది అయితే హోలీ తర్వాత ఎండలు పెరిగిపోతాయి అంటూ ఉంటారు కదా. సో మంచి టెర్రస్ పార్టీ మీద ఇలాంటి బ్యూటిఫుల్ డిష్ని సర్వ్ చేస్తాయి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. కొన్నిసార్లు కొన్ని రెసిపీ టేస్ట్ చేసేటప్పుడు వెంటనే మాట్లాడలేం, కాసేపు ఆగి అన్ని ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత మాట్లాడాలి కదా. దిస్ టేస్ట్ రియల్లీ రియల్లీ నైస్. ఆరెంజ్ బెటర్గా ఉంది. గువావా అంటే జాంకాయ ఫ్లేవర్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ తీయగా, ఆ హనీ ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ. ఏంటి అంటే గోల్గప్పాలు అంటే ఈ పూరీలు, పానీపూరిలోనే ఈ పూరి మనకి రెడీమేడ్గానే దొరుకుతుంది. నూడిల్స్ ఒకవేళ ఇలా చైనీస్ నూడిల్స్ కాకపోతే ఇన్స్టెంట్ నూడిల్స్, 2 నిమిషాల నూడిల్స్ కూడా మనం కుక్ చేసేసుకోవచ్చు. అండ్ కాస్త కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండ్ కారప్పొడి ఇవన్నీ వేసేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ ఫైనలీ ఆరెంజ్ జ్యూస్ కానీ లేకపోతే ఈ క్యాన్ జ్యూసెస్ ఏవైనా కూడా యూస్ చేస్తే సూపర్గా ఉంటుంది. పైనాపిల్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇవన్నీ యూస్ చేయండి, యూ గోనా లవ్ ఇట్. సింపుల్ ఫ్లేవర్స్, ఫ్రూటీ ఫ్లేవర్స్, కానీ తింటే పానీపూరి ఎక్స్పీరియన్స్. ఇంట్రెస్టింగ్ రైట్? దీని తర్వాత కూడాను మనం ఒక ఎక్సైటింగ్ రెసిపీని తయారు చేసుకుందాము. హోలీ రోజు కాబట్టి నా ఫేవరెట్ బ్రాకలీని ఎందుకు మనం వదిలేయాలి? బ్రాకలీ తోటి మనం ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్ రెసిపీ తయారు చేసుకుందాం. ఆ బ్రాకలీ తోటి ఏదైనా ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకుందాము అని అన్నాను కదా. ఈరోజు హోలీ కాబట్టి నేను కొంచెం తిక్క మూడ్లోనే అనమాట. అన్ని వెరైటీ కాంబినేషన్స్తోనన్న క్లాసిక్ రెసిపీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. మనం బ్రాకలీని కాఫీతో కలిపేసి ఒక సూపర్ యామీ స్నాక్ని తయారు చేద్దాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రైట్? వినండి, చాలా చాలా అయ్య బాబోయ్ అన్నట్టుగానే ఉంది, కానీ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే హోలీ రోజు బోల్డ్ అంత ఆడాలి అంటే కొంచెం ఎనర్జీ కావాలి. అందుకని కాఫీ తోటి, ఆ కెఫెన్ కిక్ తోటి బ్రాకలీని కొంచెం ఈ బ్యూటిఫుల్ ప్రోటీన్ని కలిపేస్తే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ తయారవుతుందని అనిపించింది. అందుకనే ఇప్పుడు మనం తయారు చేసుకుందాం కాఫీ బ్రాకలీ చాప్స్ని. నైస్ ఫ్రెష్ బ్రాకలీని ఈ రెసిపీకి యూజ్ చేయండి. చాలామంది వెజిటేరియన్స్కి మనం ఎటువంటి స్నాక్ ఆప్షన్ తయారు చేసుకోవాలి అన్న తందూరీ ఫ్లేవర్స్ని ఇంకా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయాలి అంటే ఇలా గోబీ అంటే కాలీఫ్లవర్ కానీ బ్రాకలీ కానీ మనకి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్స్ అనమాట. ఎప్పుడు పొటాటోస్ అండ్ పన్నీర్ అండ్ టోఫు ఇవే యూజ్ చేయకుండాను. సో వెజిటేబుల్ టెక్స్చర్ కోసము పర్ఫెక్ట్గా మనం దీన్ని లైట్గా మ్యారినేట్ చేసుకుందాము కాఫీ తోటి. కాఫీ ఫ్లేవర్ ఎప్పుడు ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది? కాఫీతో పాటు కొంచెం చాక్లెట్ని కలిపితే. దట్స్ సీక్రెట్, అందరికీ ఆ విషయం తెలీదు. ఇలా కాఫీ అండ్ చాక్లెట్ కాంబినేషన్ అయితే మాత్రం ఆ ఫ్లేవర్ ఇంకా చాలా రిచ్గా ఉంటుంది అనమాట. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. పర్ఫెక్ట్గా చెప్పేస్తాను ఏం కావాలో. నేను యూస్ చేస్తున్నాను ఒక డిఫరెంట్ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ కోసం కాస్త సోయా సాస్, కొంచెం తేనె, చాక్లెట్ సాస్, డార్క్ చాక్లెట్ సాస్, దాంతోపాటు
ఇన్స్టెంట్ కాఫీ అని దొరుకుతూ ఉంటుంది కదా, జస్ట్ కాస్త వేడి నీళ్ళు కానీ లేకపోతే పాలు కానీ చల్లటి వాటర్ యాడ్ చేసుకున్నా కూడాను పర్ఫెక్ట్ కాఫీ డికాక్షన్ తయారైపోతుంది కదా. అలాంటి ఫ్లేవర్ కోసం ఇన్స్టెంట్ కాఫీ గ్రెయిన్స్ని యూస్ చేస్తున్నాను. లేకపోతే మామూలు కాఫీ డికాక్షన్ని కూడా వాడచ్చు. అండ్ ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయాలి అంటే సినమన్ అంటే దాల్చిన చెక్క ఫ్లేవర్ అనేది నా ప్రకారం ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎందుకంటే మనకి చాక్లెట్ తోటి కూడాను దాల్చిన చెక్క ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కాఫీ తోటి కూడాను సూపర్గా ఉంటుంది. సో మనం ఇక్కడ బ్రాకలీని కొంచెం బ్లాంచ్ చేసేసుకుందాము సో దట్ ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది అండ్ పచ్చిగా ఉండదు, కుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో నేను ఇలా చాప్ చేసుకుంటున్నాను. చాప్స్ మటన్ చాప్స్ లాగా కొంచెం పెద్ద పెద్దగా ఉండేటట్టుగా మనం బ్రాకలీ చాప్స్ తయారు చేసుకుంటున్నాం కదా, ఇలా కట్ చేసుకుందాం. అండ్ ఎప్పుడైనా కూడాను బ్రాకలీ అండ్ కాలీఫ్లవర్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఒకవేళ పచ్చిగానే వాడాలి అనుకుంటే ఈ మిక్స్చర్లో కొంచెం ఎల్లో కలర్ వచ్చినా పర్వాలేదంటే కాస్త పసుపు వేసుకోండి, లేకపోతే ఉట్టి ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నట్టే మనం పచ్చడిలో యూజ్ చేసే ఉప్పు కొంచెం ఖర్చు తక్కువగా ఉంటుంది కదా, అది వేసుకుని బాగా నానబెట్టేసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టేసుకున్న తర్వాత యూజ్ చేస్తే పురుగులను చచ్చిపోతాయి. అందరికీ తెలిసిన విషయం మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఆల్రెడీ బ్లాంచ్ చేసుకోవడానికి ప్యాన్లో వాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా, ఇందులో వేసుకుంటున్నాను ఉప్పు, ఓకే, సాల్ట్ అండ్ ఈ చాప్స్ని యాడ్ చేద్దాం మనము. అండ్ బ్రాకలీని మనం బ్లాంచ్ చేసుకుందాం అనమాట. అంటే ఫుల్గా బాయిల్ చేసుకోవద్దు, ఇలా ప్రెస్ చేస్తే పేస్ట్ అయిపోయేటట్టుగా బాయిల్ చేసుకోవద్దు. బైట్ చేస్తే మనకి ఆ వెజిటబుల్ క్రంచ్ తెలియాలన్నమాట, కాస్త కరకరలాడాలి. అంతసేపటి వరకు మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. ఎంతసేపు పడుతుంది? ఇంచుమించు ఒక 7 to 10 minutes పడుతుంది. హై ఫ్లేమ్ అయితే ఆల్రెడీ వాటర్ సూపర్ హాట్గా ఉంది కాబట్టి ఒక 10 నిమిషాల వరకు బ్రాకలీని మనం బ్లాంచ్ చేసేసుకుని తర్వాత నెక్స్ట్ స్టెప్లో కడుగు పెట్టేద్దాము. ఆ మధ్యలో మనం మ్యారినేషన్ ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ కాఫీ ఇన్స్టెంట్ కాఫీని బౌల్లో యాడ్ చేసేసుకుందాము. ఒకవేళ ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే. మనం యూస్ చేసే కాఫీ వెరైటీ అండ్ ఫ్లేవర్ అండ్ బ్రాండ్ ప్రకారం కూడాను మన కాఫీ క్వాంటిటీ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఎస్, దిస్ ఇస్ ఇట్. ఇందులో నేను వేసుకుంటున్నాను ఈ డార్క్ చాక్లెట్ సాస్. కాస్త సులువుగా ఈ మ్యారినేషన్ మిక్స్చర్ రెడీ చేసుకోవచ్చు. లేకపోతే చాక్లెట్ షేవింగ్స్ అంటే చాక్లెట్ డార్క్ చాక్లెట్ తీసుకుని లైట్గా గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం సోయా సాస్, కాస్త తేనె అండ్ వేసుకుందాం దాల్చిన చెక్క ఫ్రెష్లీ గ్రేటెడ్. ఓకే, నిజం చెప్పాలి అంటే అస్సలు బ్రాకలీతో తయారు చేసే రెసిపీ లాగా ఆ అరోమా రావట్లేదు, ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఇందులో నేను యాడ్ చేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్. చాక్లెట్ అండ్ చిల్లీ కాంబినేషన్ మనకు తెలిసిందే కదా, కాఫీ చిల్లీ కాంబినేషన్ కూడా ఈరోజు మనం ట్రై చేస్తున్నాం. అండ్ జస్ట్ ఆ ఫ్లేవర్ కాస్త బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం ఉప్పు. మనం దీన్ని మిక్స్ చేసేసుకున్నాం. ఆల్రైట్, సో మ్యారినేషన్ మిక్స్చర్ని నేను ఇలా రెడీ చేసేసుకున్నాను. కొంచెం థిక్గానే నేను తయారు చేసుకున్నాను అనమాట, ఎందుకంటే హనీ యాడ్ చేసుకున్నాను కాబట్టి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ ఫ్లేవర్ మీరు ఇంకా థిక్గా కావాలి అంటే చిటికెడు కార్న్ఫ్లవర్ యాడ్ చేయండి దాంట్లో, అప్పుడు కూడా పర్ఫెక్ట్ స్టిక్కీగా థిక్గా ఉంటుంది. ఇలా అయితే నా ప్రకారం బ్రాకలీ పూర్తిగా జ్యూసెస్లో సోక్ అవుతుందంట, ఇంకిపోతుంది అనమాట. ఫ్లేవర్స్ పూర్తిగా బ్రాకలీకి పర్ఫెక్ట్గా కలిసిపోతాయి. సో ఇలాంటి మ్యారినేషన్ కన్సిస్టెన్సీ నేను తయారు చేశాను. లెట్ మీ డేర్ అండ్ టేస్ట్ ఇట్ ఫస్ట్. ఆహా, ఏం లేకపోయినా కూడా కాస్త చల్లటి పాలు యాడ్ చేస్తే సూపర్ కోల్డ్ కాఫీ విత్ చాక్లెట్ ఫ్లేవర్ రెడీ అయిపోతుంది. డిఫరెంట్ రెసిపీ ఆల్ టుగెదర్, బట్ ఒక ఫ్లేవర్ఫుల్ మ్యారినేట్ని మనం తయారు చేసుకున్నాం కాఫీ ఫ్లేవర్ తోటి. సో బ్రాకలీని బ్రాంచ్ చేసేసుకుని మనం అలా యాడ్ చేసేసుకుని తర్వాత నెక్స్ట్ స్టెప్లో గడిపెట్టాలి. సో ఇప్పుడు నేను మెల్లగా టాస్ చేసుకుంటాను ఈ కాఫీ ఫ్లేవర్స్లో, కాఫీ అండ్ చాక్లెట్ అండ్ సినమన్ ఫ్లేవర్స్.
ఓకే. సో ఎస్, బేస్ ఎక్స్పీరియన్స్ అనేది, బేస్ రెసిపీ అనేది మీకు చూపించేసాను కాబట్టి నేను ఇప్పుడు గ్రిల్ చేసేసుకుంటాను ఈ రెసిపీని. ప్యాన్ని సూపర్ హాట్గా రెడీ చేసేసుకున్నాను. ఇందులో ఆలివ్ ఆయిల్ అయితే ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. బటర్ కూడా సూపర్గా ఉంటుంది. నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. వెన్నె, నెయ్యి అండ్ ఆలివ్ ఆయిల్ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో లెట్స్ యాడ్ దిస్ బ్యూటిఫుల్ చాప్స్. అండ్ ఈ ఫ్లేవర్స్ని కూడా కొంచెం కొంచెం ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. ఈ జ్యూసెస్ని ఎప్పుడైనా కూడాను పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం యాడ్ చేయండి. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లోపల నుంచి. ఓకే, ఇప్పుడు కొంచెం డ్రై అయిపోయింది కదా, మళ్ళీ ఇంకో సైడ్కి తీసుకుని కొంచెం దగ్గరికి తీసుకొచ్చేసి ఇంకా కాస్త లిక్విడ్ని యాడ్ చేద్దాం. సో అన్నీ కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం అండ్ కలిసి టేస్ట్ చేద్దాం. అసలు ఈ కాఫీ అండ్ బ్రాకలీ అండ్ చాక్లెట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో కలిసి చూద్దాం. Right, let's taste the broccoli. ఈ చాప్స్ని ఇంకా కొంచెం వెరైటీగా మనం సర్వ్ చేయాలి అని చెప్పేసి నేను కాస్త మస్టర్డ్ సాస్ తోటి, కాస్త కెచప్ తోటి దీన్ని ప్రెజెంటేషన్ చేశాను అనమాట. కానీ ఆల్రెడీ ఈ బ్రాకలీలో మనం బోల్డ్ అంత ఫ్లేవర్ని యాడ్ చేసాం కాబట్టి ఇలాగే ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ టేస్ట్ అయితే ఆ తేనె టేస్ట్ తెలుస్తుంది, కాస్త స్వీట్గా బ్రాకలీ క్రంచ్ తోటి. అండ్ తర్వాత ఆ కాఫీ చేదుదనం. మేబీ వీ షుడ్ టేస్ట్ విత్ మస్టర్డ్. ఓకే, డెఫినెట్లీ ఒక వియర్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది రెసిపీ. ఎస్పెషలీ హోలీ రోజున అయితే బోల్డ్ అంత ఫన్లో ఆడుతూ పాడుతూ కలర్స్ తోటి బోల్డ్ అంత బిజీగా ఉంటాం కదా. మనం తినే ఫుడ్ అనేది ఎక్కువగా మనకి గుర్తుండదు అనమాట, రిజిస్టర్ కాదు. కానీ ఈ రెసిపీ, ఈ కాఫీ బ్రాకలీ చాప్స్ రెసిపీ మాత్రం టేస్ట్ చేస్తే మర్చిపోరు. ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఫన్లో ఉన్నా కూడా ఒక నిమిషం ఆగి మళ్ళీ ఈ ఫ్లేవర్స్ ఏదో వెరైటీగా ఉందని టేస్ట్ చేస్తారు. హోలీ అంటేనే బోల్డ్ అంత ఫన్ అండ్ బోల్డ్ అంత కలర్ అండ్ బోల్డ్ అంత కాన్వర్జేషన్స్ అండ్ డాన్స్ అండ్ మస్తీ అండ్ మ్యూజిక్ అని అంటున్నానే, కానీ దాంతో పాటు కూడాను బోల్డ్ అని సేఫ్టీ మెజర్స్ కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకి కూడా మనం నేర్పిస్తూనే ఉంటాము. స్కూళ్ళలో కూడా చెప్తూ ఉంటారు, హోలీ రోజున మెడికల్ ఎమర్జెన్సీస్ ఏదైనా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, కళ్ళలో కలర్ వెళ్ళకూడదు అని చెప్పి, ఆర్గానిక్ కలర్స్తో ఆడుకుంటే బాగుంటుందని. నేను కూడా ఈరోజు అలాగే ప్లాన్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఆర్గానిక్ కలర్స్ తోటి, కాస్త పసుపుతో, కుంకుమతో అండ్ వెజిటబుల్ కలర్స్ తోటి కూడాను కలర్స్ రెడీ చేశాను మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి. సింపుల్ ఫెస్టివలే, కానీ దాన్ని కాంప్లికేట్ చేసేసుకుంటున్నాం బోల్డంత కెమికల్స్ యాడ్ చేసి. ఫెస్టివల్ సూపర్గా ఉండాలంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో నేను రెడీగా ఉంటాను ఇంకొక బ్యూటిఫుల్ రెసిపీ డూవర్తో. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.